టికెట్ దొరికిందా? కాఫీ కాఫీ మాట్లాడు అంటే సాయి చెప్పు, తిరుపతిలో ఎంటర్ అయిన దానికి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వేణు కోహ్లీ. నేను మీ వేణు. ఎలా ఉన్నారు అందరూ? అరుణాచలంలో దర్శనం అంతా చేసుకొని ఇప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చిన నేను శివ. ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వస్తే అలా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. మేము తిరువన్నమలై నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను శివ. మాకు ప్రెజెంట్ టైం వచ్చేసి అయితే 6 o'clock అవుతుంది అనమాట. మనం అక్కడికి తిరుపతి రీచ్ అయ్యే లోపు మనకైతే నైట్ 10 అవుతుంది. అండ్ మనం చూస్తుంది అయితే ఇప్పుడు కాట్పాడి రివర్ మొత్తం ఇది డ్యామ్స్ తో లైట్స్ తో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది కాట్పాడి జంక్షన్. ఒకసారి మీరైతే తిరువన్నమలై వెళ్ళినప్పుడు నైట్ సీన్ అయితే సీన్ మిస్ కావద్దండి. మేము నైట్ 10 కి రీచ్ అవుతాం తిరుపతికి. మేము అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాలి. మాకు ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. నేను చెప్పిన కాట్పాడి జంక్షన్ ఇక్కడైతే క్రాసింగ్ పెట్టిండ్రు ట్రైన్. మనం డిన్నర్ అయితే ఇక్కడే చేస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయినాం. నెక్స్ట్ 70 kilometers లో తిరుపతి రీచ్ అవుతాం. ఇట్లాంటివి కావాల్సిందంటే థ్రిల్లింగ్ అంటే ఇట్లాంటివి పనుకున్నారు చెప్తాడు అడాలి. ఇప్పుడు కాఫీ కాఫీ నేను శివగాడు అయితే కొంచెం సేపు ఎంజాయ్ చేసి అందరితో ఆల్మోస్ట్ తిరుపతికి అయితే రీచ్ అయినాం. ప్రెసెంట్ టైం వచ్చేసి అయితే 11:30. హాఫ్ అన్ అవర్ ట్రైన్ లేట్ అయిందనమాట. అండ్ ఇది మొత్తం తిరుపతి స్టేషన్. మాట్లాడు అంటే సాయి చెప్పు, తిరుపతిలో ఎంటర్ అయిన దానికి నైట్ 11:30 అయినా స్టేషన్ ముందు క్రౌడ్ ఇలా ఉంది. మాట్లాడుకొని మేము కొండ మీదకి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అయితే చెకింగ్ చేశారు. మా క్యాబ్ కోసం వెయిటింగ్. పైన చూస్తున్నారు కదా శ్రీవారి నామాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోతున్నాం. నాకు కొండపైకి వెళ్లే లోపు ఇంకొక 1 hour టైం పడుతుంది అని చెప్పిండు మన కార్ డ్రైవర్. అయినా పైకి వెళ్ళాక రూమ్స్ దొరుకుతాయో లేదో చూడాలి. అండ్ తిరుపతి వ్యూ వచ్చేసి అయితే ఇది మేము ఇప్పుడు హాఫ్ హైట్ లో ఉన్నాం. గుడ్ మార్నింగ్ తిరుపతి. మనం అనుకున్నట్లయితే నైట్ రూమ్స్ దొరకవు అనుకున్నాను, కానీ ఇక్కడైతే రూమ్స్ దొరికాయి. నైట్ 2 o'clock కూడా మేము పనుకొని మార్నింగ్ అయితే దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇది మొత్తం వచ్చేసి షాపింగ్ దగ్గర అన్నమాట. టెంపుల్ దగ్గరికి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ మనం కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఇక్కడ నుంచే తీస్తారు. వ్యూ పైన ఇక్కడే. ఇంతకు ముందు పుష్ప రీల్ ట్రెండింగ్ కూడా ఇక్కడే. లొకేషన్ బాగుంది, సూపర్. చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చూస్తున్నారుగా. టిటిడి కళ్యాణ వేదిక అని పెట్టారు. అలా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్నానం చేసి ఇప్పుడు దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనం కోనేరులో మునగడానికి అయితే సిద్ధం అయిపోయినాం. మన ఐఫోన్ కూడా కోనేరులోకి తీసుకున్నాం అనమాట మనతో పాటు. వ్యూ బాగా వస్తుంది లోపల. ఏమంటే కొంచెం ఈ సన్ రైజ్ ఫోక్స్ వల్ల బాగా రాలి. శివ కూడా ట్రై చేస్తున్నాడు. చెరొక వీడియో అయితే తీసుకున్నాం క్లారిటీగా. వీడియో క్లారిటీ ఎలా ఉందో వాటర్ లో కామెంట్ చేయండి. కోనేరులో స్నానం చేసినాక మేము రెడీ అయ్యి తిని స్టార్ట్ అయిపోయినాం దర్శనానికి. ఫస్ట్ అయితే తినేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇక్కడ నుంచి. ఇక్కడైతే మనకి లొకేషన్ పెట్టారు. గొడవ పడుతున్నారు ఇక్కడ ఎవరు చూస్తున్నారు కదా. ఇక్కడ మన 7 కొండల వాడికి ఒక్కొక్క కొండకు ఒక్కొక్క రూపం అన్నట్టు ఇక్కడ మ్యాప్ అయితే పెట్టారు. అండ్ మేమైతే భోజనానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి నేనైతే తీసుకొచ్చుకున్నాను. శివగాడు కూడా తెచ్చుకుంటున్నాడు. ఒకసారి శివగాడు తీసుకొచ్చుకునేది కూడా చూడండి. శివారి ప్రసాదం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. కూరలు పిల్లలకి వస్తాయి. కూరలు అడిగేరే అడంగి కూడా మాకు చెప్పలేవా? మాకు దర్శనానికి అయితే టోకన్ దొరికింది. టుమారో మార్నింగ్ 5 AM కి అయితే ఇచ్చారు. ఇప్పటిదాకా జైల్లో బందీ అయి ఉండాలి. అంటే సాయి చెప్పు, టికెట్ దొరికిందా? సేమ్ ఎయిర్పోర్ట్ ఉన్నట్లుందంటే. చూస్తున్నారు కదా మన టోకన్ అయితే తీసుకున్నాం. మనం ఇక్కడ నుంచి మన కౌంటర్కి వెళ్ళి బ్యాగ్ అన్ని పెట్టేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.